బ్రేకింగ్ చూస్తున్నాం. సినీ నిర్మాత బండ్ల గణేష్ ఒంగోలు కోర్టుకు హాజరయ్యారు. చెక్ బౌన్స్ కేసులో విచారణకు గాను ఆయన తన న్యాయవాదితో కలిసి వచ్చారు. నాగులపల్లిపాడు మండలం మధిరాల ముప్పాల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్ల దగ్గర కొన్నేళ్ల క్రితం బండ్ల గణేష్ 95 లక్షలను అప్పుగా తీసుకున్నట్లు తెలుస్తుంది. అసలు వడ్డీతో కలిపి 1,20,00,000 రూపాయలకు గాను జెట్టి వెంకటేశ్వర్ కు గణేష్ చెక్ రూపంలో చెల్లింపులు చేశారు. అయితే ఆ చెక్ బౌన్స్ కావడంతో 2019లో బాధితుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష కూడా పడినట్లు తెలుస్తుంది. ఈ రోజు ఒంగోలు కోర్టుకు హాజరైన బండ్ల గణేష్ కు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 95 లక్షల రూపాయలని అలాగే 1 సంవత్సరం జైలు శిక్షను కూడా విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు సంబంధించి కోర్టు కాసేపు క్రితమే కీలకమైనటువంటి ఆదేశం ఇచ్చిందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే 2019లో ముప్పాల గ్రామానికి చెందినటువంటి జెట్టి వెంకటేశ్వర్లు ఆయన వద్ద నుంచి కూడా 95 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ 95 లక్షల రూపాయలను బండ్ల గణేష్ తీసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఆ డబ్బుకు సంబంధించి 2019 నుంచి కూడా వివాదం నడుస్తూనే ఉంది. చివరికి ఏం చేయాలో తెలియక బాధితుడు చెక్ బౌన్స్ కు సంబంధించి ఒంగోలు కోర్టులో కేసు నమోదు చేయడంతో కేసు 2 రోజుల పాటు వాదనలు ఏవైతే ఉన్నాయో వాదనలు కూడా జరిగాయి. చివరికి ఎవరైతే బాధితులు జెట్టి వెంకటేశ్వర్లు దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద విచారణ జరిపినటువంటి ధర్మాసనము ఈ మొత్తం కేసుకు సంబంధించి మొత్తం పిటిషన్ కు సంబంధించి కూడా వెంటనే 95 లక్షల రూపాయలు ఏదైతే ఉందో ఆ డబ్బులు అన్నింటినీ కూడా అతనికి బాధితుడికి ఇవ్వాలి. అన్మోరో 1 సంవత్సరం పాటు జైలు శిక్ష విధిస్తూ కూడా కాసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే మాత్రము చెక్ బౌన్స్ కావడంతో ఈ మొత్తం దీనికి సంబంధించి అప్పీల్కు వెళ్ళడానికి కూడా 1 నెల పాటు సమయం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ చెక్ బౌన్స్ ఏదైతే ఉందో ఆ చెక్ బౌన్స్ పైన మరొకసారి కూడా విచారణ పైకోర్టుకు వెళ్ళడానికి కూడా అనుమతించిన నేపథ్యంలోనే 1 నెల రోజుల లోపల మొత్తం డబ్బులన్నింటినీ కూడా తీసుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులన్నింటినీ కూడా అప్పచెప్పాలని చెప్పిన నేపథ్యంలోనే ఇక మొత్తం బండ్ల గణేష్ వచ్చేసి ఆ డబ్బులు చెల్లించాలి. అదే విధంగా 1 సంవత్సరం పాటు జైలు శిక్ష విధించారు కాబట్టి డెఫినెట్ గా దీనికి హైకోర్టుకు వెళ్తారు. హైకోర్టుకు వెళ్లి తాను తీసుకున్నటువంటి డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులకు సంబంధించి కూడా వివరణ ఇవ్వడము, అదే విధంగా మొత్తం దీనికి సంబంధించి కూడా జైలు శిక్ష ఏదైతే విధించారో దాన్ని క్యాన్సిల్ చేసేలాగా మరొకసారి పిటిషన్ దాఖలు చేసి తమ వర్షన్ ఏదైతే ఉందో తమ వర్షన్ కూడా వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.